తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరోయిన్స్ అన్నాక హిట్ 2 ఫ్లాప్స్ క్వైట్ కామన్. బ్యాడ్ టైం బాధేసినప్పుడు కాస్త ఓపిక్గా ఉంటే మళ్ళీ కెరియర్ జోర్ అందుకుంటుంది. బడా స్టార్స్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కుతుంది. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టేసింది ఓ కన్నడ కస్తూరి. కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ ని అకౌంట్ లో వేసుకుంది. ధమాకాతో హిట్ కొట్టిన శ్రీలీల లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరితో సాలిడ్ హిట్ ని అకౌంట్ లో వేసుకుంది. తర్వాత వచ్చిన 5 సినిమాలు డిజాస్టర్ కావడంతో తన కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. ప్రెజెంట్ పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే చేస్తున్న శ్రీలీలకి కొత్త ఆఫర్స్ రావటం లేదు. దీంతో టెన్షన్ పడుతున్న శ్రీలీలకి లక్కీ ఛాన్స్ వరించింది. కోలీవుడ్ లో అడుగుపెట్టే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. కోలీవుడ్ లో అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయింది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం శ్రీలీలను వరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూనిట్ శ్రీలీలను సంప్రదించిందని, కథ నచ్చడంతో ఈ హాట్ బ్యూటీ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే శ్రీలీల కెరీర్ బౌన్స్ బ్యాక్ అయినట్టే. కోలీవుడ్ లో వరుస మూవీస్ కి సైన్ చేసే ఛాన్స్ దక్కుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఐటమ్ సాంగ్ అనేది ఓ ట్రెండ్. గతంలోలా ఎవరో ఒకరిని రంగంలోకి దింపి ఇదే మా ఐటమ్ సాంగ్ అంటే సరిపోదు. ఆ పాటలో కిక్ ఉండాలి. తెరపై ఆడి పాడే హీరోయిన్ కి పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉండాలి. ఇదే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు పెద్ద సమస్యగా మారిపోయింది. పుష్పతో ట్రెండ్ బెండు తీశాడు అల్లు అర్జున్. నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ వర్షం కురిపించాడు. ఇందులో సమంతతో స్పెషల్ సాంగ్ చేయించి ఓ ట్రెండ్ నే సృష్టించాడు సుకుమార్. తన గ్లామర్ షోకి నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ని మరింత స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాడు డైరెక్టర్. అయితే ఇందులో ఎవరిని తీసుకోవాలా అని 3 నెలలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. పుష్ప 2కి ఉన్న డిమాండ్ని బట్టి చూస్తే ఏ హీరోయిన్ అయినా స్పెషల్ అపీరియన్స్ ఇవ్వడానికి సై అంటుంది. కానీ అలాంటి బ్యూటీని తీసుకొస్తే కిక్కేముంది? పుష్పలో సమంత సర్ప్రైజ్ చేసినట్టు ఇప్పుడు ఏదో మ్యాజిక్ జరగాలి. ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ చేయని హీరోయిన్ ని తీసుకురావాలి. ఇదే సుక్కు గోల్. అందుకే తీవ్ర స్థాయిలో వేట జరుగుతోంది. కల్కిని రిలీజ్ కి రెడీ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాధాసాబ్ చేస్తున్నాడు. ఇందులో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇప్పటికే పాట రికార్డింగ్ కూడా జరిగిపోయింది. కానీ షూటింగ్ పెట్టుకోవడం లేదు. కారణం ఈ ఐటమ్ గర్ల్ గా ఎవరిని తీసుకోవాలో తేల్చుకోలేకపోవడం. ప్రభాస్ తో పాటంటే ఖచ్చితంగా బాలీవుడ్ బ్యూటీ దిగిరావాల్సిందే. ప్రభాస్ హైట్ కి తన క్రేజ్ కి సరిపడా హీరోయిన్ ని ఎంచుకోవాలి. ప్రెసెంట్ అలాంటి బ్యూటీ కోసమే తెగ ఆలోచిస్తోంది మారుతి అండ్ టీమ్. ఎన్టీఆర్ చేస్తున్న దేవరలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం చాలా మంది హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారు. కానీ ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. గేమ్ చేంజర్ లోనూ ఐటమ్ సాంగ్ ని కొత్తగా ప్లాన్ చేశాడట శంకర్. ఆ పాటలో ఎవరు కనిపిస్తారు అనేది కూడా సస్పెన్స్. ప్రెజెంట్ అన్వేషణ జరుగుతోంది. మొత్తానికి స్టార్ హీరోల సినిమాలకు ఐటమ్ గర్ల్స్ ఎంపిక అనేది ఓ పెద్ద సవాలుగా మారింది.